ఈరోజు ఇండియాలో జరుగుతున్న ఈరోజు డాక్టర్ మోనితా గారి నుంచి తీసుకుంటే ఇంతవరకు జరిగిన ప్రతి ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయాలన్నీ చూసుకుంటే మన ఇండియాలో ఇంకా బలమైన చట్టాలు తీసుకురావాలి, ప్రతి ఆడపిల్లకి సంరక్షణ కలిగించాలి. సో ఈరోజు ఒక వైద్య రంగంలో ఉన్న డాక్టర్ని ఎంతోమందికి సేవలు చేసే డాక్టర్లనే ఈరోజు ఆ కిరాతకులు ఈ విధంగా చేశారంటే మన సొసైటీలో బయట బతకాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళందరూ. సో అలాంటి ఆడవాళ్ళందరికీ కఠినమైన బలమైన చట్టాలను తీసుకొచ్చి మన ఫ్యూచర్ తరంలో రేపటి తరం కోసం ఎంతోమంది ఆడవాళ్ళని మనం కాపాడుకోవాలని సూట్ స్కేల్ నెట్వర్క్ తులసి నక్షత్ర హాస్పిటల్ నుంచి ఈరోజు మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇష్టపడాలి అంటే ఇంకొకసారి ఎవడన్నా ఇట్లా చేయాలి అని అంటే భయపడాలి, ఆ టైప్లో ఉండాలి. దీన్ని గట్టిగా స్పందించాలి గవర్నమెంట్ అనేది. చాలా దారుణం జరిగింది అసలు. అట్లాంటిది ఒక డాక్టర్కి ఒక హాస్పిటల్లో ప్రొటెక్షన్ లేదు అంటే ఇంకా బయట ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో ఎన్ని జరుగుతుంటాయి, ఎన్ని అవుతుంటాయి, వాళ్ళ పరిస్థితి ఏంది అసలు అర్థం కాకుండా ఉంది. ప్లీజ్ వి రియల్లీ వాంట్ జస్టిస్ ఫర్ దిస్. అయితే కోల్కతాలో రేప్ అండ్ మర్డర్ జరిగింది కదా, డాక్టర్ మౌనిత గురించి మనం ప్రొటెస్ట్ చేస్తున్నాము. తనకు తగిన న్యాయం జరగాలని మేమందరం ఈరోజు ఇండియా పరంగా మొత్తం డాక్టర్లందరూ వైద్య సేవలు నిలిపివేసి ఈరోజు తనకు సంఘీభావంగా మనం అందరం ధర్నా చేస్తున్నాము. తనకు ఆత్మకు శాంతి కలగాలి మరియు ఈ ఎవరైతే ముద్దాయిల వారికి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. వీ వాంట్ జస్టిస్ ఫర్ మౌమిత, डॉक्टर मौमिता. थैंक यू. औरतों को इंसाफ मिलना, गुजर गए से डॉक्टर के लिए मेरी तरफ से बहुत बहुत